గుడ్లవల్లేరు ఘటనపై మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి హాట్ కామెంట్స్ చేశారు. గుడ్లవల్లేరు ఘటనలో 100% హిడెన్ కెమెరాల అంశం దాగి ఉందని అన్నారు. 2 షవర్లను చీకట్లో ఎత్తుకెళ్లడంపై అనుమానాలు ఉన్నాయని అన్నారు. తెల్లారేసరికి పరిస్థితి మారుతుందని విద్యార్థులను ప్రిన్సిపల్ బెదిరించారని అన్నారు వెంకటలక్ష్మి. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హాస్టల్లో హిడెన్ కెమెరాస్ సంబంధించిన నేను కూడా మీడియా ద్వారా కానివ్వండి, సోషల్ మీడియా ద్వారా కానీ చూసి తెలుసుకోవడం జరిగింది. ఇమీడియట్గా అదే రోజు సాయంత్రము గుడ్లవల్లేరు హాస్టల్ని విజిట్ చేశాను. ఆ విద్యార్థినిలతో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. అక్కడ వాష్రూమ్స్ అన్ని కూడా తిరిగి చూడడం జరిగింది. అదే కాకుండా నేను అక్కడే ఆ పిల్లలందరితో మాట్లాడడం కాకుండా ఆ స్టాఫ్తో కూడా మాట్లాడాను. అనేకమైనటువంటి అనుమానాలకు తావించే విధంగా ఆ సంఘటన ఉంది అన్న దానికి మహిళా కమిషన్ దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి. సో పిల్లలు అందరూ కూడా 2 షవర్స్ తీసుకువెళ్లే ఫొటోస్ని కూడా మాకు షేర్ చేశారు. 2 షవర్స్ మాత్రమే, ఒక 2 మహిళా కానిస్టేబుల్స్ తీసుకెళ్లే ఫొటోస్ మాకు షేర్ చేశారు. దాని మీద కూడా మేము గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి నోటీసులు ఇష్యూ చేశాము. అయితే ప్రిన్సిపల్ ఒక్కరు మాత్రమే వచ్చారు, 2 వార్డెన్స్ సిక్ అయి ఉన్నారని చెప్పారు. అది కాకోకుండా మేము 3 వార్డెన్స్కి ఇంకా ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్స్గా ఉన్న ఇంకొక 2కి కూడా నోటీసులు సర్వ్ చేశాము. ఈ నెల 25వ తేదీ మళ్ళీ మరొకసారి విచారణకు ఆదేశించాం. ఖచ్చితంగా ఎక్కడైనా ఆరోపణలు వచ్చినప్పుడు ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలు చేస్తున్న వారి ఎదుటనే ఏదైనా నిర్ధారించే అవకాశం ఉండాలి. అలాంటి పని చేయాలి. అలాంటిది జరగకుండా విద్యార్థినులందరూ బయట ప్రొటెస్ట్ చేసే సమయంలో ఏదైతే పవర్ కూడా ఆఫ్ చేసి మరి ఏదైతే డిటెక్టర్తో ఏదైతే మరి హిడెన్ కెమెరాస్ కోసం సెర్చ్ చేశారో దాని మీద కూడా మహిళా కమిషన్కి అనుమానాలు ఉన్నాయి. అదే కాకుండా 2 షవర్స్ను మాత్రమే తీసుకెళ్లడం వెనుక కూడా అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ కాకోకుండా వార్డెన్ ఏదైతే స్టూడెంట్స్ని బెదిరింపులకు పాల్పడిందో, మీరు ఏదైనా సరే ఎక్కువ చేస్తే మీ సర్టిఫికెట్స్ ఇవ్వకుండా బయటకు పంపిస్తామన్న బెదిరింపులకు కూడా రేపు ఉదయం కల్లా ఇది అబద్ధం అయిపోతుంది, అవ్వాలి కూడా అన్న బెదిరింపులు ఇవన్నీ మా నోటీసులో ఉన్నాయి. తప్పకుండా వీటన్నింటికి సమాధానం ఇవ్వాలి. ఎందుకు ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నారు, ఎందుకు ఇలాంటి గతంలో ఒక 2 విద్యార్థినిల మీద 2 విద్యార్థుల మీద అలాంటి కంప్లైంట్ వచ్చినప్పుడు వాళ్ళను సస్పెండ్ చేసి ఇంటికి పంపించకుండా ఇంతమంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడేలా ఎందుకు ప్రవర్తించారు యాజమాన్యం అన్న విధంగా మేము నోటీసులు ఇచ్చి వాళ్ళను ప్రశ్నించాము. ఇంకా కొంతమందిని ప్రశ్నించాల్సింది ఉంది. వారి నుంచి పూర్తి నివేదిక వచ్చిన తర్వాత తప్పకుండా ప్రెస్ మీట్ పెడతాం. ఖచ్చితంగా ఆ ఎంక్వైరీలో ఏవైతే మేము తీసుకున్నామో వాటన్నింటినీ పెట్టడమే కాకుండా ప్రభుత్వానికి కూడా ఆల్రెడీ ఒక నివేదికను మేము విజిట్ చేసిన నివేదికను ప్రభుత్వానికి పంపించాము. గుడ్లవల్లేరు అలాగే ముంబై నటి కాదంబరి వ్యవహారంలో రాష్ట్ర మహిళా కమిషన్ కు సంబంధం లేదని స్పష్టం చేశారు. స్వరాష్ట్రానికి సంబంధించిన మహిళల విషయంలోనే సుమోటోగా తీసుకుంటామని తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు ఫోన్ లైన్లో అందిస్తారు. మధు, చెప్పండి, గుడ్లవల్లేరు కాలేజ్ విషయంలో హిడెన్ కెమెరాలు లేవని ఆల్రెడీ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఇప్పుడు మహిళా కమిషన్ చైర్పర్సన్ అందులో అనుమానాలు ఉన్నాయి, హిడెన్ కెమెరాలు ఉన్నాయని ఆవిడ చెప్తున్నారు. సో పూర్తి డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? ప్రియా, అయితే మహిళా కమిషనర్ కడప జిల్లా పర్యటనలో భాగంగా వెంకటలక్ష్మి గారు అయితే గుడ్లవల్లి సంబంధించి అంశంపై అయితే ఘాటుగానే స్పందించారు. అయితే ఈ కొద్ది రోజుల కిందనే ప్రభుత్వం అయితే నిరాధారమైన ఆధారాలతో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అలాంటి కెమెరాలు ఏమీ లేవని చెప్పి కొట్టిపారేసినారు. అయితే ఈ మహిళా కమిషనర్ అయితే 100% అక్కడ కెమెరాలు ఉన్నాయి. స్థానికంగా గుండ్లవల్లి కాలేజీలో ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రిన్సిపల్ విద్యార్థులను బెదిరిస్తున్నారో ఆ కాలేజీలో ఉన్న కెమెరాలని రాత్రిపూట ఎవరికి తెలియని సమయంలో అవి ఎత్తుకెళ్లారని చెప్పి అలా ఎత్తుకెళ్లే సమయంలో దొరికిన ఆధారాలు మా దగ్గర అయితే ఉన్నాయి. ఖచ్చితంగా దీనిపైన మేము సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసి వాళ్ళకి నోటీసులు అయితే సర్వ్ చేస్తాము కూడా. అయితే ఈ పైన సమగ్రమైన దర్యాప్తు చేయించి ఎవరైతే ఈ కెమెరాలు బిగించారో వాళ్ళపైన అయితే కఠినమైన చర్యలు తీసుకోవాలని అయితే మహిళా కమిషనర్ అయితే ఆరోపిస్తున్నారు. అయితే మరోవైపు అయితే ఈ ఘటనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ గుండ్లవల్లి కాలేజీలో ఎటువంటి కెమెరాలు లేవు అనే విధంగానే ప్రభుత్వం అయితే డిక్లరేషన్ అయితే చేసినట్టయితే తెలుస్తుంది ప్రియా. అయితే మరోవైపు ఈ ఏదైతే మన గజ్జల వెంకటలక్ష్మి మహిళా కమిషనర్ ఏదైతే ఉందో కాదంబరి వ్యవహారంలో కూడా ముంబైకి సంబంధించిన నటి పైన ఏదైతే
ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఆరోపణలకు మాకు ఎటువంటి సంబంధము ఇతర రాష్ట్రాల్లో జరిగిన అంశాలను మేమైతే పరిగణనలోకి తీసుకోము. ఒకవేళ అలా ఏదైనా పరిగణనలోకి తీసుకునే రైట్స్ ఉంటే మేము సుమోటోగా కేసు నమోదు చేసి రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.